మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఏ రాజకీయ నాయకుడికైనా సరే భాష ఎలా మాట్లాడుతున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. రాజకీయ నాయకుడికి మంచి వక్తృత్వ కళ ఉంటే బంగారానికి తావి అబ్బినట్టు. అట్లాగే గాలి మంటకు తోడైనట్లు మంచి వక్తృత్వ కళ లేకుండా రాజకీయ నాయకుడిగా రాణించడం చాలా కష్టం. రాజకీయ నాయకుడిగా రాణించడానికి ఇంకా చాలా అవసరాలు ఈ కాలంలో ఉన్నాయి. చాలా ఎక్కువ డబ్బులు ఉండాలి, అంటే ధనబలం ఉండాలి, జనబలం ఉండాలి, కులం బలం ఉండాలి. ఇవన్నీ ఉంటేప్పుడే రాజకీయ నాయకుడిగా రాణించడం సాధ్యం అవుతుంది. అయితే ఇవన్నీ ఉన్నా కూడా కొంతమంది రాణించలేరు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడటం తెలియదు. మాట్లాడటం తెలియదు అనేదానికి ఒక అర్థం. అదేంటంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఇది ఒక పార్శ్వం. ఇది కాకుండా సభల్లో ఎట్లా మాట్లాడాలి, ప్రజలను ఉద్దేశించి ఎట్లా మాట్లాడాలి, ఈ కళ నేర్చుకోవాలి. కొందరికి సహజంగా జన్మతః వక్తృత్వ కళ అనేది వస్తుంది. కొంతమంది చూసి విని నేర్చుకోవాలి. నేర్చుకుంటే కొన్ని సాధ్యం అవుతాయి. మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు గొప్ప వక్తగా ఆయనకేం పేరు లేదు. మంచి వక్త కాదు ఆయన. సభని రంజింపజేసే వక్త కాదు. అట్లాగే తొలి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద వక్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓవర్ ది ఇయర్స్ చాలా కాలంలో చాలా వక్తృత్వ కళను చాలా బాగా పెంచుకున్నాడు. ఆయనది ఒక శైలి ఉంది. ఆయన మాట్లాడే మాటలు, ఆయన మాట్లాడే భాష, ఆయన ఒక శైలిని డెవలప్ చేశాడు. అది ఇప్పుడు వక్తృత్వంలో కూడా రాణిస్తున్నాడు. అది వేరే విషయం. ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. మనకి ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. సరే, ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుల భాషలో అశ్లీలం చోటు చేసుకున్నది, మాట్లాడకూడని చాలా విషయాలు మాట్లాడుతున్నారు అని చాలా సీరియస్ విమర్శ ఉంది. అయితే నేను ఆ విమర్శ గురించి ఇంతకుముందు 1-2 ఎపిసోడ్లు చిన్న చేశాను. కానీ ఇప్పుడు నేను ఆ విషయం మాట్లాడలే. ఏం మాట్లాడుతున్నానంటే రాజకీయ నాయకులు ఉపయోగించే తెలుగు భాషలో సాధారణంగా పెద్ద తప్పులే ఉంటాయి. అవి పెద్ద తప్పులని వాళ్ళకి తెలియకుండా వాడేస్తుంటారు. కొన్ని మాటలు మరి రాజకీయ నాయకులను చూసి ఛానళ్ళు వాళ్ళు వాడుతున్నారో, ఛానళ్ళు వాళ్ళు వాడే భాష చూసి రాజకీయ నాయకులు వాడుతున్నారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి కొన్ని పెద్ద తప్పులు మాట్లాడుతూ ఉంటారు. ఈ తప్పు ఒప్పు అని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు మాట్లాడే మాటకు వేరే అర్థం ఉందనుకోండి, అది తప్పు అవుతుంది. వాళ్ళు మాట్లాడే మాట కొంచెం దూరాన్వయంతో అయినా జనానికి సరిగ్గా అర్థమైతే దాన్ని తప్పు అని అనను నేను. అంటే వ్యాకరణం ప్రకారం దేని ప్రకారం ఇది తప్పు ఇది ఒప్పు అనటం కాదు. ఇది అంటే తాను ఉద్దేశించిన అర్థం ఒకటయ్యి జనానికి ఇంకొకటి అర్థం అయితే అది అనర్థమే కదా, అంటే తప్పే కదా. ఇలాంటి తప్పులు ఎట్లా చేస్తున్నారు, చేయకుండా ఉండాలంటే ఎలా, ఇలాంటి వాటిని గురించి కొన్నిటిని నేను మాట్లాడతాను. దీనివల్ల ఇది రాజకీయ నాయకులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది నాయకులు ఆచితూచి ఏం మాట్లాడుతున్నానో తెలుసుకొని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళు చాలా ఫ్లోలో, చాలా ఆవేశంలో చాలా మాట్లాడినా కానీ ఎక్కడ కానీ తప్పు వాక్యం దొరలదు. ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, ఇక ఆవేశం వచ్చిందంటే వాడిని పట్టలేవు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఆయనకి తెలియదు, వినేవాళ్ళకి తెలియదు, ఇట్లా అయిపోతుంటుంది. ఇలాంటి ఫ్లో వల్ల చాలా నష్టం జరుగుతుంటుంది. ఆ తర్వాత నష్ట నివారణ చర్యకు పూనుకోవడం, నా ఉద్దేశం అది కాదు, మీడియా వాళ్ళు వక్రీకరించారని చెప్పడం, ఇవన్నీ గోల చేయడం, ఇది చాలాసార్లు మనం చూసాం. అయితే ఈవేళ ఈ ఎపిసోడ్లో నేను ఒక్క విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇలా తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో ఒక్కొక్క దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తీసుకొని రాజకీయ నాయకులు ఎలాంటి తప్పులు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడితే బాగుంటుంది అని ఒక పరంపర చేస్తాను. అట్లాగే చివరిలో 1-2 ఎపిసోడ్లు రాజకీయ నాయకులు కావాలని వక్తృత్వ కళని నేర్చుకొని ఎంత మంచి భాష మాట్లాడవచ్చు, దీని గురించి కూడా 1-2 ఎపిసోడ్లు మనం చేద్దాం. మిత్రులారా, ఇప్పుడు రండి, మనం ఇవాళ మాట్లాడుకునే ఒక మాట ఏంటంటే, ఇటీవలి కాలంలో చాలా ఫ్యాషన్గా మాట్లాడుతున్నారు. అది ఏంటో చెప్తాను. కర్త కర్మ క్రియ అంటుంటాడు.
ఈ కర్త కర్మ క్రియ ఇదేం వ్యాకరణానికి సంబంధించింది కాదండి మిత్రులారా. పొరపాటున నేనేదో బాల వ్యాకరణం ఇంకేదో వ్యాకరణం చెప్తున్నాను అనుకోబాకండి. ఇటీవలి కాలంలో అటు మీడియాలోను అంటే కొన్ని ఛానళ్లలో అన్ని ఛానళ్ళ గురించి ఇది వాడుతున్నారని చెప్పట్లా, కొన్ని ఛానళ్ళు దీన్ని వాడుతున్నారు. అట్లాగే రాజకీయ నాయకులు మధ్యస్థాయి నుంచి పై స్థాయి వరకు కర్త కర్మ క్రియ అని ఈ ఓకదంపుడు లేదా ఈ పడికట్టు వాక్యాన్ని విసిరేస్తున్నారు. అది ఎట్లాగో చెప్తా వినండి. ఇంత ఘోరం అయినటువంటి స్కామ్ జరిగింది. ఈ ఘోరమైనటువంటి స్కామ్కి ఆ నాయకురాలే కర్త కర్మ క్రియ అంటాడు. అంటే ఒక నాయకురాలి మీద క్లెయిమ్ చేస్తున్నాడు, ఆరోపిస్తున్నాడు. ఏమిటి ఆరోపణ అంటే పెద్ద స్కామ్ జరిగింది, ఈ పెద్ద స్కామ్కి కర్త కర్మ క్రియ ఆవిడే అంటాడు. అట్లాగే ఒక నాయకుడు ఫలానా హత్యలో ఇరుక్కున్నాడు, ప్రజలు అనేది ఏంటంటే ఈ నాయకుడే ఈ హత్య వెనుక కర్త కర్మ క్రియ అని అంటాడు. ఇంకొక సందర్భంలో ఇంకొక చిన్న నాయకుడు తన పెద్ద నాయకుడి గురించి మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతుంటాడంటే ఫలానా ప్రాజెక్టు ఫలానా ఈ పనిని అత్యంత విజయవంతంగా ప్రజలకు అందిస్తున్నాము, ఈ విజయం వెనుక ఉన్నటువంటి కర్త కర్మ క్రియ మా నాయకుడే, మా ముఖ్యమంత్రి గారే అని అంటాడు. ఇంకొక చిన్న నాయకుడు ఈ సభ ఇంత గొప్పగా నిర్వహించడంలో, దీన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేయడంలో కర్త కర్మ క్రియ అంతా కూడా మా ముఖ్యమంత్రి గారే లేకపోతే మా మంత్రి గారే అంటుంటాడు. ఈ అన్ని సందర్భాల్లోనూ కర్త కర్మ క్రియ అని వాడుతుంటారు. అట్లాగే మీడియా వాళ్ళు కూడా కొన్ని ఛానళ్లలో, అన్నీ అని చెప్పటంలో నేను, కొన్ని ఛానళ్లలో ఈ విజయం వెనుక పార్టీని ఇంత విజయ పథం వైపు నడిపించడం వెనుక కర్త కర్మ క్రియ ఫలానా నాయకుడే అని మీడియా అంటున్నది. అంటే ఒక ఛానలు వాళ్ళ వార్తా ప్రసారంలో చెప్పుకుంటూ, లేదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక రిపోర్టరు స్టూడియోకి రిపోర్ట్ చేస్తూ ఆయన ఏమంటాడంటే ఈ సభ ఇంత గొప్పగా నిర్వహించడం వెనుక, లేదా ఈ నియోజకవర్గంలో ఫలానా ఎమ్మెల్యే సీట్ని గెలిపించటంలో ఈ పార్టీ నాయకుడు ఫలానా ఆయన దీని వెనుక కర్త కర్మ క్రియ, ఈ విజయం వెనుక కర్త కర్మ క్రియ ఆయనే అంటాడు. మిత్రులారా, ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ నాయకులు ఒకవైపు చిన్నవాడి దగ్గర నుంచి మధ్యస్థాయి వరకు దగ్గర నుంచి పై వాళ్ళ దగ్గర కూడా ఒక ఫ్యాషన్ లాగా వాడుతున్నారు. ఏంటది? కర్త కర్మ క్రియ అని. అట్లాగే కొన్ని తెలుగు ఛానళ్ళు కూడా ఈ కర్త కర్మ క్రియ అనే మాటని, ఈ వాక్యాన్ని ఈ అర్థంలో వాడుతున్నారు. ఇది బాగానే జనంలోకి పోయింది, జనం కూడా వింటున్నారు. అది ఏదో చాలా బలంగా ఉంది, చాలా బలంగా చెబుతున్నాడు అనుకున్నట్టుగా ఉంటుంది. కానీ దీని వెనక చాలా పెద్ద దోషం ఉన్నది. దోషం ఏంటంటే జనానికి అది వేరేలాగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. అది ఎట్లా అనేది అది చెప్పాలి. ఉదాహరణకి ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ అన్నది ఉన్నదనుకోండి. ఉదాహరణకి ఫలానా చోట హత్య జరిగింది, దీని వెనక కర్త కర్మ క్రియ అని చెప్పి ఆ పార్టీ నాయకుడికి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు చెప్తాడు. అంటే ఈ హత్య వెనుక ఉన్న వ్యక్తి ఫలానా నాయకుడు ఈ హత్యకు కర్త కర్మ క్రియ అని అన్నాడు. అంటే దీంట్లో ఒక తప్పు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ హత్యకు కర్త అంటే ఫలానా అతను కర్త అని చెప్పొచ్చు, అంటే అతనే హత్య చేశాడని అర్థమైపోతుంది. ఇది బాగానే ఉంది. కానీ కర్త కర్మ క్రియ అన్నాడు కదా, క్రియ అంటే చేసిన వాడని అర్థం వస్తుంది అనుకుందాం. ఈ హత్య వెనుక ఉన్న క్రియ అంటే చేసిన అతను ఇతనే అనే అర్థం కూడా వస్తుంది. అది కూడా కొద్దిగా పర్వాలేదు, కుదరదు అనుకోండి, కానీ కొద్దిగా పర్వాలేదు. కానీ ఈ హత్య వెనుక కర్త కర్మ క్రియ అన్న దాంట్లో కర్మ కూడా ఇతనే అన్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ హత్యకు కర్మ అంటే ఏంటి? చేయబడినవాడు అని. కర్త అంటే చేసినవాడని, కర్మ అంటే చేయబడినవాడని. అంటే హత్య చేయబడినవాడు కూడా ఇతనే అని అర్థం వస్తుందా లేదా? ఇది చాలా పెద్ద తప్పు. ఈ పెద్ద తప్పు, ఇందులో ఇంత పెద్ద తప్పు ఉందని తెలుసుకోకుండానే, గమనించకుండానే అటు రాజకీయ నాయకులు, ఇటు మీడియాలో కొన్ని ఛానళ్ళ వాళ్ళు దీన్ని కర్త కర్మ క్రియ అని రాస్తారు. కొన్ని పత్రికలు కూడా కర్త కర్మ క్రియ అని రాస్తున్నాయి. రైట్. ఇంకొకటి, ఫలానా స్కామ్లో ఫలానా ఏదో ఒక స్కామ్ అందాం. ఫలానా స్కామ్ అంటే నేను ఏదో ఫలానా రాజకీయ నాయకురాలను చెప్పినట్టు అవుతుంది. ఫలానా స్కామ్కి కర్త కర్మ క్రియ ఆ నాయకురాలే అంటాడు.
ఈ స్కామ్కి కర్త అంటే ఓకే, స్కామ్కి కర్త అంటే ఆ స్కామ్ని నిర్వహించినది ఆమె అని చెప్పి అర్థమవుతుంది. క్రియ అన్నా కూడా క్రియ అంటే ఆమె ద్వారా ఇంకా వాడితోనో చేయించిందని, క్రియలుగా ఉన్నదని చెప్పి కూడా అర్థం వస్తుంది. కర్మ అంటే ఏంటి? ఆ స్కామ్ వల్ల ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి బాధ్యురాలు, ఆ నష్టం ఆమెకు జరిగిందనే అర్థం వస్తుంది. ఈ స్కామ్కి కర్మ ఆమె అంటే దాని అర్థం ఈ స్కామ్ వల్ల జరిగిన నష్టానికి ఆ నష్టం ఆమెకు జరుగుతుంది అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో కర్త కర్మ క్రియ అన్న మాటని గుండు గొత్తాగా ఏ పనికి కూడా వాడకూడదని చెప్పి దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. పాజిటివ్గా వాడుతున్నారు, నెగిటివ్గా వాడుతున్నారు. ఇంతకుముందు చెప్పాను, పాజిటివ్గా ఈ పార్టీని ఇంత విజయవంతంగా నడిపించడం వెనక కర్త కర్మ క్రియ అని అన్నప్పుడు కూడా అక్కడ ఇది పనికిరాదు. నెగిటివ్గా చెప్పినప్పుడు ఫలానా స్కామ్కో, ఫలానా అవినీతికో, ఫలానా హత్యకో ఇతను బాధ్యుడు అని చెప్పినప్పుడు కూడా నెగిటివ్గా వాడినా పాజిటివ్గా వాడినా దీంట్లో ఈ కర్త కర్మ క్రియ అనే మాటని గుండు కొత్తగా వాడటం కుదరదు. కాబట్టి రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్త కర్మ క్రియ ఈ క్లీషేని, అంటే ఈ ఊకదంపుడు కాదు, దీన్ని ఏమనాలంటే ఒక ఊత పదం లాంటి వాక్యాన్ని విపరీతంగా వాడేస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది. ఆధునిక కొత్త రాజకీయ నాయకుల భాషలో ఇది ఒక ఫ్యాషన్గా మారింది. ఈ ఫ్యాషన్లో పొరపాటు ఉంది, దీన్ని వాడకండి. ఆ విజయానికి ఫలానా నాయకుడు బాధ్యుడు, ఫలానా నాయకుడు వల్లనే విజయం జరిగింది అనండి, లేదా ఫలానా హత్యకి ఈయనే బాధ్యుడు, ఈయన వల్లనే ఈ హత్య జరిగింది అనండి, లేదా ఫలానా స్కామ్కి ఏమే నాయకురాలు అనండి, ఫలానా స్కామ్ని ఏమే నిర్వహించింది అనండి, లేకపోతే దాని వెనక్కున్న పూర్తి బాధ్యురాలు ఏమే అనండి, ఇలా అనొచ్చు. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి సందర్భంలోనూ కర్త కర్మ క్రియ అని ఈ ఊతపదంలాగా దీన్ని వాడొద్దు. దీనివల్ల మంచి అర్థం కంటే చెడు అర్థమే ఎక్కువ వస్తుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల తెలుగు భాషలో ఉన్న మంచి చెడులను గురించి, తెలుగు భాషకు ఎట్లా చికిత్స చేయొచ్చు, చికిత్స చేయమంటే తెలుగు భాష కానీ కాదండి, ఇట్లా రాజకీయ నాయకులు, లేకపోతే మీడియా వాళ్ళు, లేకపోతే విలేకరులు, లేకపోతే ఇంకా రిపోర్టర్లు, లేకపోతే వాళ్ళు వీళ్ళు జనరల్ పబ్లిక్లోనూ సాధారణంగా అర్థం ఉందని చెప్పి అనర్థంగా మాట్లాడే ఎట్లా ఉంటే దాన్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, ఈ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే ఇలాంటి వీడియోల్ని నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా మీలాగా ఎంతోమంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. నమస్తే.